సికింద్రాబాద్ మోండా మార్కెట్ పిఎస్ లిమిట్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పూజా సామాగ్రి దుకాణాల్లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే పక్కనే ఉన్న 5 షాపుల్లోకి మంటలు వ్యాపించాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో 3 కొబ్బరి బండ షాప్ ఉంది, ఒక పేపర్ ప్లేట్ షాప్ ఉంది, ఒకటి కిరాణా షాప్ ఉంది. ఇది 5 షాప్స్లో ఫైర్ అయిందా. ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్. అండ్ కాజ్ ఆఫ్ ఫైర్ ఐ థింక్ ఎలక్ట్రిక్ ఆరిజిన్. లాస్ట్ పర్టిక్యులర్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. నో క్యాజువాలిటీస్ అండ్ నో ఇంజరీస్ దిస్ ఫైర్. ఎన్ని ఫైర్ ఇంజన్స్ తోటి? 3 ఫైర్ ఇంజన్స్ అటెండ్ చేసినాం ఫైర్గా. ఫస్ట్ సికింద్రాబాద్, స్నారికల్ అండ్ గాంధీ అవుట్ పోస్ట్ వాటర్ క్లోజర్ చేసినాం. ఏంటంటే మెయిన్ రోడ్ మీద బండి నిలబడి అక్కడి నుంచి హౌస్ వైప్ వేసిన, హౌస్ వైప్ వేసి ఫైర్ స్పాట్కి రీచ్ అయినా. చాలా కంజెస్టెడ్ ఏరియా ఇది. మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రమాద వివరాలను తెలుసుకుని బాధితులకు అండగా ఉంటామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చలిమంటలు పెట్టుకోవడంతో నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించాయన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక్కడ సీకట్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం సీకట్ ఉంటుంది. ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు, ఎక్కువ మొత్తం తాగిపోతారు. మందు కాదు వాళ్ళకి ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్తాం సార్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనో, తగు జాగ్రత్తలు తీసుకోవాలనో అవన్నీ తీసుకొని వీళ్ళకు అండగా ఉంటామని కూడా తెలుపుతున్నాం.